దేశాలకు ఇరాన్ మరొకసారి బిగ్ వార్నింగ్ ఇచ్చింది. సౌదీ, ఖతార్, యుఏఈకి హెచ్చరికలు జారీ చేసింది. సౌదీలోని సమ్రఫ్ రిఫైనరీతో పాటుగా జుబైల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, దుబాయ్లోని అల్ హసన్ గ్యాస్ ఫీల్డ్, ఖతార్లోని మొసాయిద్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పై దాడులు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే ఆయా ప్రాంతాలు ఖాళీ చేయాలంటూ అల్టిమేటం జారీ చేసింది. వరుసగా టాప్ లీడర్స్ను ఇరాన్ కోల్పోతున్న నేపథ్యంలో ప్రతీకారంతో రగిలిపోతోంది. తమ నాయకుల మరణానికి ప్రతీకారం తప్పదని, చివరి రక్తపు బొట్టు వరకు మేము పోరాడుతూనే ఉంటామంటూ ఇరాన్ హెచ్చరికలు జారీ చేయడాన్ని మనం చూసాం. రీసెంట్గా ఐఆర్జీసీ నుంచి సైతం చాలా కీలకమైనటువంటి హెచ్చరికలు మనం చూసాం. మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలని వెంటనే మేము స్ట్రైక్ చేయబోతున్నాం, కాబట్టి మీరు ఖాళీ చేయండి అంటూ హెచ్చరికలు జారీ చేయడాన్ని మనం చూసాం. అలాగే ఇప్పటికే చాలా కీలకమైనటువంటి ఆయిల్ స్టోర్స్ అండ్ రిఫైనరీస్ని, గల్ఫ్ దేశాల్లో ఉన్న వాటిని వరుసగా అటాక్ చేస్తూ వస్తుంది ఇరాన్. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరికొన్ని కీలకమైనటువంటి ఆయిల్ స్టోర్స్ అండ్ రిఫైనరీస్ మీద మేము దాడులు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ వెంటనే మీరు ఖాళీ చేయండి, మీ పౌరుల్ని దూరంగా తరలించండి, మేము అక్కడ స్ట్రైక్ చేయబోతున్నాం, సామాన్య ప్రజల ప్రాణాలను తీయడం మా ఉద్దేశం కాదు, కాబట్టి మీకు ముందే హెచ్చరికలు జారీ చేస్తున్నాం అంటూ ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు ఉక్రెయిన్ నుంచి ఈ యాంటీ డ్రోన్ ఇంటర్సెప్టింగ్ టీమ్స్ని దించింది. గల్ఫ్ కంట్రీస్ అన్ని గల్ఫ్ కంట్రీస్ అక్కడి నుంచి అమెరికా అక్కడికి తీసుకొచ్చి పెట్టడాన్ని మనం చూసాం. యుక్రెయిన్కి సంబంధించినటువంటి ఈ డ్రోన్ ఇంటర్సెప్టింగ్ టీమ్స్ని, స్పెషలిస్ట్ టీమ్స్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. సో ఇరాన్ ప్రయోగించేటువంటి డ్రోన్స్ని సక్సెస్ఫుల్గా ఎదుర్కోవడానికి ఇక మేము సిద్ధంగా ఉన్నామంటూ గల్ఫ్ కంట్రీస్ ప్రకటించిన నేపథ్యంలో మేము ఫలానా చోట్ల దాడి చేయబోతున్నాం అంటూ సౌదీలోని సమ్రఫ్ రిఫైనరీస్, అలాగే బైజుల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, దుబాయ్లోని అల్ హసన్ గ్యాస్ ఫీల్డ్, ఖతార్లో ఉన్నటువంటి మొసాయిద్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ మీద మేము దాడులు చేస్తున్నాం అంటూ స్పెసిఫిక్గా ఇరాన్ చెప్తూ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. సో ఇట్స్ వెరీ హై టైమ్ ఫర్ గల్ఫ్ కంట్రీస్. వాళ్ళు నిజంగా ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చినటువంటి ఈ ఎక్స్పర్ట్స్, డ్రోన్ ఇంటర్సెప్టింగ్ ఎక్స్పర్ట్స్ ఏం చేయగలుగుతారు? వరుసగా డ్రోన్స్ అండ్ మిజైల్స్ని ఉపయోగించి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అన్ని ఆయిల్ స్టోర్స్ అండ్ రిఫైనరీస్ని అటాక్ చేస్తూ వస్తుంది. అండ్ స్పెసిఫిక్గా ఈ పర్టిక్యులర్ స్టోర్స్ని నేను అటాక్ చేస్తానని ఇరాన్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి వచ్చినటువంటి 235 మంది, ఈరోజు ఉదయానికి 201 మంది చేరుకున్నారు, మరొక 34 మంది రెడీగా ఉన్నారు డిప్లాయ్ అవ్వడానికి అని చెప్పి ఉక్రెయిన్ ప్రకటించడాన్ని మనం చూసాం. సో ఓవరాల్గా 235 మెంబర్స్ ఆఫ్ దిస్ యాంటీ డ్రోన్ ఇంటర్సెప్టింగ్ టీమ్ ఏం చేయబోతున్నారు అనేది చాలా ఉత్కంఠను కలిగిస్తోంది. ఇప్పుడు ఈ దేశాలు ఎలా ఎదుర్కోబోతున్నాయనేది ఉత్కంఠను కలిగిస్తుంటే, మరోవైపు ఇరాన్ తమ దాడుల్ని మరింత తీవ్రతరం చేయడాన్ని మనం చూస్తున్నాం. రోజు రోజుకి ఇరాన్ దగ్గర ఉన్న మిజైల్స్ అయిపోయాయి, డ్రోన్స్ అయిపోయాయి, ఆర్థికంగా దెబ్బతిన్నారని చెప్పేసి ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి తరుణంలో ఐఎమ్ షోయింగ్ యూ ఇరాన్ చేసినటువంటి ఒక హెచ్చరికని నేను మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికే మీరు చూడొచ్చు. సో ఎక్కడెక్కడ దాడులు చేయబోతున్నారు అనేది కూడా చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసి మరీ చెప్పడం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు వీటిని ఎలా కాపాడుకోగలుగుతారు అనేది చాలా కీలకమైనటువంటి పరిస్థితి. నిజంగా కాపాడుకోగలుగుతాయా గల్ఫ్ దేశాలు? చెప్పి మరీ అటాక్ చేస్తుంది ఇరాన్. వెరీ క్లియర్గా చెప్పి, ఇదిగో నేను ఫలానా చోట అటాక్ చేయబోతున్నాను అని చెప్పి అటాక్ చేస్తుంది. అండ్ ఇప్పుడు గల్ఫ్ నేషన్స్ వాటిని కాపాడుకోగలుగుతాయా? ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చినటువంటి మద్దతు ఎంతవరకు వాళ్ళకి సపోర్ట్ అవుతుంది ఈ టైంలో? ఇరాన్ పంపేటువంటి డ్రోన్స్ని తిరిగి ఇంటర్సెప్ట్ చేయడానికి ఇరాన్ మిజైల్స్ని ఉపయోగిస్తే ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది కూడా చాలా కీలకం. అదిగో మనం చూస్తున్నాం, మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ ట్రాకర్ చేసినటువంటి ఒక ట్వీట్, వి రిసీవ్డ్ దిస్ ఎవాక్యుయేషన్ అనౌన్స్మెంట్ అరౌండ్ 5 minutes ago. ఒక 5 నిమిషాల క్రితం మాకు ఈ ఎవాక్యుయేషన్కి సంబంధించిన వార్నింగ్ వచ్చింది అని చెప్తున్నారు. ఇరాన్ సెడ్ they have now become legitimate targets and may be attacked in the coming hours. They also issued Ras Laffan refinery phase 1 and 2 Qatar as 5th target అంటూ టార్గెట్స్ ఎక్కడెక్కడ మేము దాడులు చేస్తామని ఇరాన్ చెప్పిందో ఆ దాడులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. అండ్ ఇట్స్ వెరీ మచ్
కన్ఫర్మ్డ్ అండ్ వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్, వెరీ క్లియర్ సోర్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దట్ మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ ట్రాకర్ అనేటువంటి ఒక పేజ్ నుంచి మనకి ఇది రావడాన్ని మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మనం ఇందులో ఫాలో అవుతూ వస్తున్నాం, చూడొచ్చు. వెరీ క్లియర్ సోర్స్ ఇక్కడ మనకు కనపడుతోంది. ఇప్పటికే ఈ గల్ఫ్ దేశాలు సైతం ఈ దాడుల్ని కన్ఫర్మ్ చేసుకున్నాయి. అండ్ మనం చూసాం చాలా పెద్ద ఎత్తున లక్షల కోట్ల సంపద ఇప్పటికే ఆవిరైపోయింది. బిలియన్స్ అండ్ ట్రిలియన్స్, ఇన్ఫ్యాక్ట్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆవిరైపోయాయి ఇప్పటికే ఇరాన్ చేసినటువంటి దాడుల్లో. ఒకసారి మనం చూస్తే సౌదీ అరేబియాలో రస్ తనూర్ ఆయిల్ రిఫైనరీ, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఇప్పటికే పోయింది. March 2nd వాళ్ళ మీద అటాక్ చేయడం. ఆ తర్వాత ఖతార్లో రస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ మీద అటాక్ చేశారు. ఆ తర్వాత యూఏఈలో షా గ్యాస్ ఫీల్డ్ కానీ ఫుజైరా పోర్ట్ మీద దాడి చేయడం. ఆ తర్వాత ఇటు ఓమన్లో జరిగినటువంటి డుక్ పోర్ట్, సలాలా పోర్ట్, అలాగే కొన్ని ఆయిల్ ట్యాంకర్స్ మీద కూడా దాడులు చేయడాన్ని మనం చూసాం. సో ఇలా పెద్ద ఎత్తున ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరిన్ని దాడులు చేస్తామంటున్నారు. సో దే ఆర్ నాట్ గోయింగ్ టు బ్యాక్ డౌన్ ఫర్ అమెరికాస్ వార్నింగ్. లేదంటే ఇటు యూరోపియన్ కంట్రీస్ని ఇన్వాల్వ్ చేయడానికి అమెరికా కొంత ట్రై చేస్తున్నప్పటికీ అవి పెద్దగా పాచికలు పారుతున్నట్లుగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ని ఎలా ఎదుర్కోబోతున్నాయి ఇప్పుడు గల్ఫ్ దేశాలు? వాట్ యుఎస్ ఇస్ గోయింగ్ టు డూ చెప్పి మరి అటాక్ చేస్తున్న తరుణంలో సచిన్ జాయిన్ అవుతున్నారు. నా కోలీగ్ సచిన్ కూడా మొదటి నుంచి మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు యుద్ధానికి సంబంధించినటువంటి అప్డేట్స్ను మినిట్ టు మినిట్ ఫాలో అప్ చేస్తున్నారు, మీకు అందిస్తూ ఉన్నారు RTV నుండి. సచిన్, ఇప్పుడు స్పెసిఫిక్గా చెప్పి మరి టార్గెట్ చేయడం అంటే హౌ కెన్ వీ అండర్స్టాండ్ ది స్ట్రాటజీ ఆఫ్ ఇరాన్ అసలు? ఎందుకంటే జనరల్గా టక్ మనం అటాక్ చేసేసామా, ఇదిగో మేము అటాక్ చేసామని చూపించుకుంటారు. బట్ గల్ఫ్ దేశాలకు మాత్రం ఇరాన్ ముందుగానే వార్నింగ్ ఇస్తుంది. సో అండ్ సో ప్లేసెస్ మీద మేము అటాక్ చేయబోతున్నాం, సో ఎవాక్యుయేట్ చేయండి అని చెప్తుంది. వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఇస్ దిస్? అంటే ఇది జాలా లేకపోతే ఎలా చూడాలి? చెప్పి అటాక్ చేయడం ఏంటి యుద్ధంలో? అంటే ఇక్కడ బహుశా ఈ మాట ఎగ్జాక్ట్ గా అవునో కాదో నేను చెప్పలేను, కానీ బట్ బహుశా దానికి దగ్గరగా ఉన్న మాట కాబట్టి చెప్పి మన మాట ఉంటుంది, పొట్టోడు పొడుగుని కొడితే పొడుగుని పోషము కొట్టిందని చెప్పి. సో ఇప్పుడు అలా అమెరికా వేరును కొడితే వీళ్ళు ఏం చేస్తున్నారు, అమెరికా ఆయువు పట్టు మీద కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇరాన్. ఇక్కడ చిన్న ఇంటర్లింక్ ఉందని చెప్పుకోవాలి నందు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అమెరికా ఉదయం వెళ్ళ ఫెసిలిటీస్ ఆయుధ కర్మాగారాల మీద కావచ్చు, లేకపోతే ఆయుధాగారాల మీద కావచ్చు, అంటే బంకర్ లో ఉన్న వీటిని B-1 బాంబర్స్ తో అటాక్ చేసి పేల్చేస్తుంది కొన్నిటిని. దాంతోపాటు కీలకమైన కమాండర్స్ ని చంపేస్తోంది. అండ్ ఇలా జరుగుతున్నప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, దిస్ ఈజ్ ఆ లాస్ట్ ఛాన్స్, మోస్ట్ ఇది ఆఖరి ఛాన్స్ ఇది. సో ఇక్కడ వీళ్ళు కొట్టాలంటే యుద్ధంలో ప్రజలని చంపకూడదు, సివిలియన్స్ అంటే మరి ముఖ్యంగా ముస్లిం దేశాలు కాబట్టి ఇక్కడ ఒక మాట కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏంటి, ఇరాన్ మీద వీళ్ళందరికీ సింపతి పెరగాలి అనేది వాళ్ళ లక్ష్యం. సింపతి పెరగకపోయినా పర్వాలేదు, కానీ ఉన్నదాన్ని చెడగొట్టుకోకూడదు. కాబట్టి ఇప్పుడు ప్రజల మీద దాడి జరగకూడదు, మన ఆర్థికంగా దెబ్బతీయాలి. దాంతోపాటు ఎప్పుడైతే ఆర్థికంగా దెబ్బతీస్తే ఆటోమేటిక్ గా ప్రజల నుంచి ప్రెషర్ పెరుగుతుంది. వాళ్ళే వాళ్ళ రాజ్యాలు కావచ్చు, లేకపోతే వాళ్ళక్కడ ప్రభుత్వాధినేతలు కావచ్చు, వాళ్ళ మీద ప్రెషర్ పెడతారు. సో చాలా టాక్టికల్ మూవ్ అవుతుంది. ఎందుకంటే మీరు మార్నింగ్ చూస్తే అమెరికా ఇక్కడ స్ట్రైక్ చేస్తుంది, స్ట్రైక్ జరిగాయి. అలీ లర్జానీ కావచ్చు, దాంతోపాటు వాళ్ళకున్న చీఫ్ సెక్యూరిటీ చీఫ్ వీళ్ళు కావచ్చు, బాస్ చీఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మరణించిన సందర్భం. సో దీంతో పాటు వాళ్ళ గ్రౌండ్ ఆపరేషన్స్ కూడా సిద్ధం కాబోతుంది. ఇజ్రాయెల్ తో కలిపి అమెరికా సిద్ధం కాబోతుంది అనేది ఇప్పటికే ఆ సైన్స్ కనిపిస్తున్నాయి. B-1 బాంబర్స్ ని పంపించి వాళ్ళకున్న ఆయుధ కర్మాగారాన్ని కావచ్చు, లేకపోతే ఆయుధాగారాలని పేల్చేస్తోంది. దాంతోపాటు నిన్న నేవీ హెడ్ క్వార్టర్స్ ని కూడా పేల్చేసింది. సో ఆ ఆఖరి క్షణాలు దగ్గర పడుతున్నాయి. ఎందుకంటే ఇదే అంశాన్ని కోట్ చేస్తూ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్ మోర్ థింగ్. ట్రంప్ కూడా ఏమంటున్నాడంటే, ఇక యుద్ధం ఆఖరి మెట్టుకు చేరుకుంటోంది, మేము విజయం సాధించేందుకు, లేకపోతే మేము పూర్తిగా ఇరాన్ ని సొంతం చేసుకునేందుకు, అంటే ఆ భావం వచ్చేలా మాట్లాడుకొచ్చారు. పూర్తిగా సొంతం చేసుకునే అధికారం ఆయనకు లేదు, బట్ ఆ అర్థం వచ్చేలాగా యుద్ధం ఆఖరి స్థాయికి చేరుకుంటున్న భావం వచ్చేలా ఇప్పుడు ట్రంప్ మాట్లాడుకొచ్చారు. అంటే ఇక్కడ ఓవైపు ఇరాన్ ఏమో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ స్టోర్స్ అన్నిటినీ నేను లేపేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తుంది డైరెక్ట్ గా. మరోవైపు అమెరికా ఇక్కడ ఈ కార్గ్ ఐలాండ్ నేను ఆల్రెడీ అటాక్ చేశాను, ఇట్స్ ఇన్ మై రేంజ్ అని ఆల్రెడీ ఇరాన్కి ఒక వార్నింగ్ ఇచ్చింది. అండ్ 90% ఆఫ్ ఆయిల్ అంతా అక్కడి నుంచి జనరేట్ అవుతుంది కదా ఇరాన్కి. అయినా కానీ ఇరాన్ ఎక్కడ వెనక్కి తగ్గినట్లుగా కనిపించడం లేదు. ఎందుకని ఇరాన్ అసలు భయపడకుండా ఇంకా ఎక్కువ ఆయిల్ స్టోర్స్ దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తూనే ఉంది? హౌ కెన్ వి అండర్స్టాండ్ అసలు? అంటే ఇరాన్ది తెగింపు అని చూడాలా, లేకపోతే
ఎలాగో ఈ కార్గు మీద యుఎస్ ఇలా డిస్ట్రాయ్ చేయదన్నటువంటి ఒక నమ్మకమా? అంటే ఇక్కడ ఇరాన్ ఫస్ట్ నుంచి ఒక మాట చెప్తోంది, మీరు నన్ను కనుక అంటే ఒకరిని కనుక నన్ను కనుక పట్టుకు వెళ్ళిపోవాలనుకుంటే నాతో పాటు ప్రపంచాన్ని పట్టుకు వెళ్ళిపోతాం, ఈ మాత్రం చాలా సార్లు కోట్ చేస్తుంది ఇరాన్. సో ఇప్పుడు జరుగుతోంది అది నందు. ఇరాన్ తన ఆల్రెడీ ఖరీదు కావచ్చు, లేకపోతే వాళ్ళ గ్యాస్ నిక్షేపాలను, లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే వాళ్ళకున్న గ్యాస్ నిక్షేపాలు ఉంటాయి కదా, వాటిని కూడా అమెరికా దాడులు చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఇన్నాళ్ళు చమురు అయిపోయింది, ఇప్పుడు చమురు విషయంలో కూడా ఇస్రాయల్కి డైరెక్షన్స్ ఇచ్చింది. మీరు ఏదైనా ఖరీదు ఐలాండ్కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళ ఖరీదు విషయంకి వచ్చినప్పుడు ఆయిల్ ఫెసిలిటీస్ ఇక్కడ టార్గెట్ చేయొద్దు, అంటే వాటిని టార్గెట్ చేయగలమనే సత్తా చూపించేలా లొకేషన్స్ టార్గెట్ చేయండి. బట్ వాళ్ళకి ఇబ్బంది కలిగేలా చమురు నిక్షేపాలకు కావచ్చు, లేదా ఆయిల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాటికి దెబ్బ తగలకుండా టార్గెట్ చేయండి, అంటే బెదిరించి చూపించండి. మేము అనుకుంటే వీటిని కూడా టార్గెట్ చేయగలమని చెప్పి రిజల్ట్ డైరెక్షన్స్ ఇచ్చింది. బట్ అదే అమెరికా ఈరోజు దాడులకు దిగింది. వాళ్ళ గ్యాస్ కి సంబంధించి గ్యాస్ అంటే ఈ ఎనర్జీ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఈ గ్యాస్ నిక్షేపాలు ఉంటాయి కదా, వాటికి విషయంలో కూడా దాడులకు ఉపక్రమించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో తెగించేస్తుంది. ఇంకా ఒకరోజు ఒమన్, ఒకరోజు సౌదీ అరేబియా, ఒకరోజు దుబాయ్, ఇలా లేదు. ఇంకా మేము ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేస్తామో మాకు తెలియదు. మీరు అక్కడే ఖాళీ చేయండి, ప్రజలు మీరు ఖాళీ చేసుకుంటే మీరు సేఫ్ గా ఉంటారు. కాబట్టి మా దాడులు మాత్రం చాలా క్లియర్ గా ఉన్నాయి, ఇక్కడ నుంచి ఉధృతం కాబోతున్నాయి. అమెరికా ఇస్రాయల్ కలిసి మా మీద దాడులు ఉధృతం చేసినప్పుడు మేము ఎందుకు కొట్టకూడదు. అండ్ రిమెంబర్ నందు, ఇక్కడ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ చమురు కావచ్చు, గ్యాస్ గల్ఫ్ దేశాల వాటా అత్యంత ఎంత కెరుకో మనకు తెలుసు. బట్ యుద్ధం, ఈ సరఫరా మార్గాలు ఎప్పుడైతే యుద్ధం మొదలైందో, ఈ సరఫరా మార్గాలు మూసేసిన తర్వాత గల్ఫ్ దేశాల చమురు ఉత్పత్తి రోజుకి 1 కోటి అంటే 10 మిలియన్ బ్యారెల్స్ మేరకు తగ్గించిన పరిస్థితి ఉంది. సాధారణంగా మనం చూసుకుంటే దీనికి ట్రిపుల్ కదా, ప్రతిరోజు 2 కోట్ల 20 మిలియన్ల బ్యారెల్స్ ఆఫ్ ఈ ఎనర్జీ మన ముఖ్యంగా చమురు గల్ఫ్ దేశాల నుంచి హార్మోజ్ జలసంధి ద్వారా ఎగుమతి అవుతూ ఉంటుంది. ప్రపంచం మొత్తంలో 20 నుంచి 25%. సో ఇప్పుడు అది పూర్తిగా పడిపోతుంది, షిప్పింగ్ నిలిపివేసిన పరిస్థితి ఉంది. అండ్ మార్చి 2వ తారీఖున ఖతర్లోని రాస్ లఫాన్ గ్యాస్ కేంద్రంపై జరిగిన దాడి వల్ల గ్యాస్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల యూరోప్ కి అండ్ ఏషియన్ కంట్రీస్ కి గ్యాస్ కొరత ఏర్పడింది. సో ఇప్పుడు మళ్ళీ అదే రాస్ లఫాన్ కొట్టబోతోంది. ఇక్కడ గుర్తుపెట్టుకున్న అవసరం ఏంటంటే ఈసారి కొట్టే దెబ్బ ఇది కేవలం అమెరికాకో లేకపోతే గల్ఫ్ దేశాలకు మాత్రమే కాదు, ఇరాన్ చాలా టార్గెటెడ్ గా చాలా కీన్ గా కొడుతోంది. అండ్ దీనివల్ల రిమెంబర్ నందు, అండ్ ఇది ఏషియాకి పెద్ద దెబ్బ. ఏషియా అంటే మనం కూడా దాంట్లో ఉన్నాం కాబట్టి ఏషియాకి కాదు, యూరోప్ కి ఇంకా పెద్ద దెబ్బ. ఎందుకంటే మనమంటే కనీసం ఒక తిండి కోసం మన గ్యాస్ మీద ఆధారపడి ఉన్నా, లేకపోతే వెల్డింగ్ అంటే అఫ్కోర్స్ మన మల్టిపుల్ ఇష్యూస్ మీద ఆధారపడి ఉన్నప్పటికీ కూడా మనం బతకడానికి కావాలి కలిసి కట్టెల పొయ్యి మీద బతకచ్చు. కానీ యూరోప్ ఇప్పుడు కనుక గ్యాస్ సరఫరా నిలిచిపోతే అక్కడ గడ్డ కట్టిపోతారు, చచ్చిపోతారు వాళ్ళు బతికేదే గ్యాస్ మీద. యూరోప్ ఆల్రెడీ యుక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా రష్యా నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోయింది, అటు ఇటు కష్టం కొత్త బతుకుతోంది వీళ్ళ మీద. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా పోతే కనుక ఇది అమెరికా మీద ఇంకా ప్రెషర్ని పెంచుతుంది. కాబట్టి చాలా కీన్ గా టార్గెటెడ్ గా వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. అండ్ దీంతో పాటు రిఫైనరీస్ ఎగుమతి మార్గాలు లేకపోవడంతో నిల్వ సామర్థ్యం నిండిపోయింది. గల్ఫ్ ప్రాంతాల్లో 30 లక్షల బ్యారెల్స్ రిఫైనింగ్ సామర్థ్యం కలిగిన కేంద్రాలు ఇప్పుడు మూతపడ్డాయి. అంటే రిఫైనరీలు అనేవి జనరేట్ చేస్తూ ఉంటారు సాధారణంగా. ఎప్పుడైతే నిల్వ సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది, నిల్వ సామర్థ్యం ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి, ఆ రిఫైనరీస్ క్లియర్ చేసుకుంటూ ఉంటాయి, అంటే శుద్ధి చేస్తూ ఉంటాయి. బట్ అక్కడే స్టాక్ ఫైల్ అయిపోయింది, అవి ముందుకు వెళ్ళట్లేదు. కాబట్టి రిఫైనరీస్ క్లోజ్ అయిపోయాయి. సో ఇటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇక ప్రత్యామ్నాయ మార్గాల గురించి మాట్లాడుకున్నా ఎంత చేసుకున్నా కూడా అవకాశం కనిపించట్లేదు. ప్రపంచానికి ఇరాన్ దారులు మూసేసే ప్రయత్నం చేస్తోంది. అంటే ఒకవేళ అమెరికాకు హెచ్చరించే ప్రయత్నం, నువ్వు కనుక నీ బుద్ధి మార్చుకొని సరిగ్గా లేకపోతే కనుక నేను గల్ఫ్ దేశాల మీద కొడతా, గల్ఫ్ దేశాల మీద కొడితే ప్రపంచం మీద కొట్టినట్టు దాదాపుగా ఎంత మేరకైనా కొంత మేరకైనా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నేను గల్ఫ్ దేశాలను విడిచిపెట్టను. గల్ఫ్ దేశాలను ఇంకా చెప్పి కొట్టడానికి కారణం ఇందాక అడిగారు, ఎందుకు మరి చెప్పి కొడుతుందని చెప్పి. ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు మేక్ అ పాయింట్ హియర్. గల్ఫ్ దేశాలు ఇప్పటి వరకు రిటాలియేషన్ కి వెళ్ళలేదు. అంటే ప్రతి దాడికి ఎదురు దాడికి ఇరాన్ మీదకి వెళ్ళలేదు. ఎందుకని? ఏదైనా షియాలు కావచ్చు, సున్నీలు కావచ్చు, ముస్లిం దేశాలు ఇప్పుడు కనుక దాడికి ఇరాన్ మీదకి వెళితే వీళ్ళ మీద మొత్తం ప్రపంచంలో ముస్లిం దేశాల నుంచి ముస్లింల ఆగ్రహం పెరుగుతుంది. అమెరికాకు తొత్తులుగా మారిపోయారని చెప్పి వాళ్ళు ఎక్కడ ఒక పియర్స్ అటాక్ స్టార్ట్ అవుతుందని చెప్పి వీళ్ళందరూ ఇంకా అలా దిగబెట్ట కూర్చున్నారని చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు ఇరాన్ దాడి చేస్తే కనుక ఇరాన్ కూడా దీనికి కన్ఫైన్ అయింది. మనం దాడి చేస్తుంది ఆ దేశాల్లో ఉన్న